ఒక విద్యార్థి ఒక స్కూల్ హెడ్ మాస్టర్ని కత్తితో పొడిచిన సంఘటన మనందరినీ, అందులో ఉపాధ్యాయ వర్గాన్ని చాలా బాధించినటువంటి విషయం. అందుకోసం విద్యార్థి యొక్క ఆలోచన విధానం మారాలనే ఉద్దేశంతో ఈ విషయం మీతో పంచుకోవడం జరుగుతుంది. మీకోసం పనిచేసే ఉపాధ్యాయులని గౌరవించడం మీ బాధ్యత. ఆలోచించడం నేర్చుకో, మాట్లాడడం నేర్చుకో. వ్యతిరేకించాల్సి వస్తే గౌరవంగా వ్యతిరేకించు. ఎందుకంటే చేయి ఎత్తడం బలం కాదు, కోపాన్ని ఆపుకోవడమే అసలైన బలం. ఈరోజు నీ చేతిలో ఉన్న పుస్తకం రేపు నీ జీవితాన్ని మార్చగలదు. కానీ ఈరోజు నీ చేతిలో చేసిన ఒక తప్పు జీవితాన్ని మార్చేయవచ్చు. కాబట్టి గురువును ఓడించాలనుకోకు, గురువు చూపిన మార్గంలో నడిచి జీవితాన్ని గెలుచుకో. ఒక్కసారి ఆలోచించు. కోపం క్షణికం, నీ భవిష్యత్తు జీవితాంతం. విద్యార్థుల ఒకసారి గమనించండి, మీ ప్రవర్తన మార్చుకోండి. థ్యాంక్ యూ.